ప్రముఖ హోటల్ లీలా ఇంపీరియల్ వెజ్ భవన్ ని ఎంపీ రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ గుంటూరు నగర ప్రజలకు పరిశుభ్రమైన, రుచికరమైన, మంచి క్వాలిటీతో కూడుకున్న ఆహారాన్ని అందించాలని సూచించారు. నగర ప్రజల రుచులకు అనుగుణంగా అల్పాహారం, భోజనం వారికి అందుబాటు ధరలో ఉండే విధంగా చూడాలని కోరారు. నిర్వాహకులు పి రామచంద్రరావు, పడమట రవికుమార్ బృందానికి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. వెజ్, నాన్ వెజ్ సపరేట్గా 7 కేటగిరీల్లో రూమ్స్, కాఫీ షాప్, ఫంక్షన్ హాల్, రూప్ గార్డెన్స్ 24 గంటలు అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని నగర ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. सोमं पिब सुवस्त्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनी अक्रोधोरतमात्सर्यन्तनो भोनाशभापतिः भवन्ति कृतबुद्ध्यानां भक्तानां चित्तमेकुरां परमन्ते मोहं च सर्ववेदान्तवक्त्रं मनुषो ओदिः वक्त्रप्रिये वद्धरि वक्त्रास्ते वक्तलागताक्षीं विश्वप्रिये विष्णुमनो न कूले दत्ताधृत्वं भगिसंगितस्त्वां व्यासावत्तातदस्ता विपुलगणतटे वद्भवत्रागताक्षीं गम्भीरावर्तनाभिस्तनभरणविता सर्वोत्तर्यां लक्ष्मीर्दिव्यै ओम अयं मुहूर्तस्तु एतत्सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणामत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु धनधाय महाधने धनं नेति सुतां धनधाय महाधने धनं नेति सुतां नमस्तेव जिप्रेतीति विस्तुताः प्रसयत्ते त्रयपुत्रादिदेवी देवतां पद्मान् ఫస్ట్గా రాజ్యసభ సభ్యులు రామకృష్ణ గారికి, సార్ గారికి చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం విజయంగా వచ్చి కట్ చేసి ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మన హోటల్ లీలా ఇంపీరియల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి 48 రూమ్స్ ఉంటాయండి, 7 కేటగిరీస్. అండ్ బ్యాంకెట్ హాల్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. 100 కెపాసిటీ ఒక 2 ఉంటాయి, 250 కెపాసిటీ ఒకటి ఉంటుంది. అట్ ద సేమ్ టైము మనకి రూప్ గార్డెన్ 500 వరకు మనం ఫంక్షన్ చేసుకోవచ్చండి. ప్లస్ కింద వచ్చేసి నాన్ వెజ్, వెజ్ సపరేట్ కిచెన్స్ అండ్ సిట్టింగ్ ఆల్సో సపరేట్గా ఉంటుంది సార్. ఇంకా కాఫీ డే ఒకటి ఉంటుంది, ఒక 50 మెంబర్ కెపాసిటీ ఉంటుంది. అన్ని మెనూస్తో మనకి గుంటూరులో ఎక్కడా లేని విధంగా ప్లాన్ చేసి, డిజైన్ చేసి రూమ్స్ కానీ, బ్యాంకెట్ హాల్స్ కానీ, రూప్ గార్డెన్ కానీ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అందరూ వచ్చి ఒక్కసారి విజిట్ చేసి చూస్తే మన రామకృష్ణ గారు రిబ్బన్ కట్ చేసిన తర్వాత ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే 2017లో సార్ నేను లక్ష్మీ ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు నా కంపెనీ కూడా సారే రిబ్బన్ కట్ చేశారు 2017లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సార్ ఏదైనా ఇనాగ్రేషన్ సార్నే ఇన్వైట్ చేస్తాము. చాలా హ్యాపీగా ఉంది సార్. ఇస్ ద అవర్ ప్రాజెక్ట్ సార్. వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ.